నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం మదనపల్లె జిల్లా సిటిఎం వద్ద ఉన్నటువంటి గంగాపురం వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ ఒక హత్య సంచలనం రేపినటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా డంబల్తో కొట్టి చంపారనేటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులు మనతో చెప్పడం అయితే జరిగింది. అయితే ఒక హత్య జరగాలి అంటే ఆ యొక్క హత్యకు కారణం ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇన్వెస్టిగేషన్ రూపంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క హత్య కేసులో అంటే సిటిఎం దగ్గర ఉన్నటువంటి కిరణ్ కేవలం 25 సంవత్సరాల యువకుడు. ఆ యువకుడు అత్యంత దీనస్థితిలో, అంటే అతనికి తల్లిదండ్రులను కోల్పోయినప్పటి నుంచి ఒంటరితనంగా తన ఇద్దరు, ఒక చెల్లి ఒక అక్క, వీళ్ళిద్దరి చెంతనే ఆయన చాలా అంటే చాలా చిన్న ఒక గదిలో తన చెల్లితో పాటు ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతూ ఉంది. కాకపోతే ఇక హత్యకు ఏది కారణం, ఈ హత్య జరగాలి అని చెప్పేసి ఎక్కడ పునాది పడింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం లోతుగా పరిశీలించే ముందు, పోలీసు వారి వివరణ కోరుకునే ముందు, వారి కుటుంబ సభ్యులైనటువంటి వారి చెల్లి మనతో పాటు ఉంది. కాకపోతే వారి చెల్లికి మాటలు కూడా రానటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే మీడియాతో మాట్లాడలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. కాకపోతే తన సైగలు ఏ విధంగా ఉన్నాయో ఆ సైగలను మనం అర్థం చేసుకొని మనం చూపించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పమ్మా, ఏం జరిగింది? దేంతో కొట్టారు? దేంతో కొట్టారు? దేంతో కొట్టారు? నువ్వు చూసినావా? ఇక్కడ ఇద్దరు ఇక్కడే ఉన్నారా? ఎంతమంది వచ్చారు కొట్టడానికి? ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు కొట్టడానికి? ఎంతమంది వచ్చారు? ఒకరా, ఇద్దరా, ముగ్గురా? ఒకడే. సో కుటుంబం అంతా కూడా ఏకతాటిపైన ఉంది. అంటే ఈ యొక్క హత్య ఆత్మహత్య అని చెప్పి తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో అయితే వారు తర్జనభర్జనగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. వారి అక్క కూడా మనతో పాటు ఉన్నారు. అంటే ఆలనాపాలన తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన తర్వాత కూడా తన ఆలనాపాలన చూసి ఇంతటి వాడిని చేసిన తర్వాత దాదాపుగా 25 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి తన తమ్ముడిని కోల్పోయి దీనస్థితిలో ఉన్నటువంటి వారి అక్క కూడా మనతో పాటు ఉన్నారు. వారిని కూడా మనం అడిగి అంటే ఏం జరిగింది అనేటువంటి అంశాలు కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం ఏదో చేద్దాం. చెప్పండి అమ్మా, మీ పేరు? గంగాదేవి సార్. గంగాదేవి, ఏం జరిగింది తల్లి ఆ రోజు? శనివారం నైట్ ఇక్కడికి వచ్చినాడు సార్. 7 గంటలకు ఇక్కడికి వచ్చినాడు. శనివారం నైట్ ఇక్కడికి వచ్చి నేను లోపల ఇంట్లో ఈ రూమ్లో వచ్చి లోపల ఉన్నాను. నేను లోపల కూర్చొని ఉంటే నా దగ్గరికి వచ్చి నాకు ఒళ్ళు అంతా నొప్పులుగా ఉన్నాయి, నాకు డబ్బులు 20 రూపాయలు అన్నాడు సార్. ఫస్ట్ నా దగ్గర శనివారం నైట్ నా దగ్గర అయితే డబ్బులు లేవు, నన్ను అడగద్దు డబ్బులు గిబ్బులు అని చెప్పని నేను అరిసినాను. ఇస్తే తాగుతాడు అనేసి నేను అరిసినాను. ఎప్పటి నుంచి అలవాటు ఉందమ్మా? ఆ పిల్లని ముందు నుంచి ఉంది సార్. ఎప్పటి నుంచి? ముందు నుంచి అంటే కొద్దిగా తాగుతాను. ఏజ్ వచ్చిన తర్వాత వృత్తిరీత్యా ఏం చేసేవాడు? అంటే ఏం పని చేసేవాడు? ట్రాక్టర్ డ్రైవర్ సార్. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఓకే. సో ఆ రోజు ఏం జరిగింది చెప్పండి. మళ్ళీ ఆ రోజు నైట్ వచ్చి అడిగే కూడా నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పినాను సార్. డబ్బులు లేవు అని చెప్తే కొంతసేపు ఉన్నాడు. నా తలకాయలో బొక్క పడింది, నీకు తెలుసునా అన్నాడు. నాకు ఎట్లా తెలుస్తుందా, నువ్వు చెప్తేనే కదా తెలిసేది అంటే తల ఇట్లా తిరిగి ఇట్లా చూపిస్తే ఈడ అరిచేయి అంత బొక్క ఉంది సార్. ఇంత ఓకే. అంటే బ్లీడింగ్ అయింది అక్కడ? అంతా కారినింది, ఎంటుకులంతా అట్టగట్టిపోయినాయి. అట్టగట్టకపోయింటే పసుపు పెట్టమని ఏమన్నా పెట్టు అన్నాడు సార్. ఏమన్నా పెట్టు అంటే అంత పెద్ద దెబ్బ తగిలినా కూడా ఆయన కాన్షియస్ గానే మాట్లాడతారా? మామూలుగానే మాట్లాడినాడు. మామూలుగానే మాట్లాడితే మళ్ళీ ఏం పెట్టేదిరా నేను అంటే ఏమన్నా పెట్టు నాకు అన్నాడు సార్. లోపల పోయి పసుపు తీసుకొని వచ్చి పసుపు పెట్టిన ఆదివారం నైట్. మళ్ళీ పసుపు శనివారం జరిగింది. శనివారం నైట్ మీ ఇంటికి వచ్చి శనివారం నైటే మీరు అతనికి గాయానికి పసుపు పెట్టారు. అంతా ఇట్లా తుడుచుకొని చూపిస్తా అంటే రక్తం గినిది చూడు నాకు బొక్క పడింది, ఏమన్నా పెట్టు అంటే మళ్ళీ పసుపు పెట్టినా సార్. ఎవరు కొట్టారు అని చెప్పి ఏమన్నా చెప్పారమ్మా? అడిగినాం సార్. నేను అడిగినాను ఎవరు కొట్టినారా ఇంతగా ఎవరు కొట్టినారంటే వేరే వాళ్ళు కొట్టినారులే నీకు తెల్లలే అనేసి వెళ్ళిపోయినాడు సార్. పసుపు పెట్టించుకొని వెళ్ళిపోయినాడు.
ఇంకా ఆదివారం పొద్దున్నే 6 గంటలకు నేను పనికి వెళ్ళిపోయాను. ఆదివారం పొద్దున్నే 6 గంటలకు పనికి వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం 5:30కి ఇంటికి వచ్చిన. 5:30కి ఇంటికి వస్తే 6:30కో 7:30కో వచ్చినాడు సార్ అబ్బాయి. వస్తే నేను ఇంట్లో లోపల పడుకొని తలకాయ వస్తుంటే శారీడోని మాత్రం తెచ్చుకొని మింగేసి పడుకోంటే మళ్ళీ వచ్చినాడు. అదే రోజు రాత్రి ఆదివారం నైట్ మరుసటి రోజు నైట్ వచ్చి అంటే పగులంతా ట్రాక్టర్ పని పోతా ఉంటాడు. పగులంతా ఎక్కడ పోయినా నాకు తెలియదు. నేను పనికి పోయినా. ఆదివారం పగులు ఎక్కడ పోయినాడు మీకు తెలియదు? నేను పనికి పోయినాను. మళ్ళీ ఇంట్లో పడుకో అంటే మళ్ళీ వచ్చినాడు. ఏం చేస్తాను నువ్వు అన్నాడు సార్. ఏం చేయలేదురా, నేను పనుకున్నాను, నాకు గ్యాస్ కాదు, పొగలంతా పని చేసి వచ్చినాను కదా అని చెప్పినాను సార్. అంతే మళ్ళా వచ్చి ఆ ఇంటికాడికి పోదాం రా అన్నాడు సార్. మా అమ్మ వాళ్ళ ఇంటికాడికి పోదాం, ఆ ఇంటికాడికి పోదాం రా అంటే ఆ ఇంటికాడికి నేను వచ్చి ఏం చేయలేరా ఇప్పుడు, ఈ టైం కాడ పొగలంతా పని చేసి వచ్చినా నాకు గ్యాస్గా ఉంది అని చెప్పాను అన్నాను సార్. నేను గదురుకునే గుడికి అంతేలే నువ్వు నన్ను ఎవరేం మాట్లాడినా నువ్వేం పట్టించుకోవు అనేసరి మాట్లాడినాడు సార్. ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా, ఎవరేమన్నారు నిన్ను, నువ్వు చేసిన తప్పేముంది, నువ్వేమని చేసింటేనే కదా అరిసిండేది అని చెప్పని నేను మాట్లాడినా సార్. మాట్లాడే గుడికి లేదు నన్ను కొట్టినారు, అవి ఏంటివో ఎక్సర్సైజులు చేసేటివంట, అవి తీసుకొని గుద్దేసినారు నన్ను, నీకు తెలియదుమే నేను చెప్తే అర్థం కాదు, నువ్వు వచ్చి మాట్లాడితే తెలుస్తుంది అట్లా అన్నాడు సార్. నువ్వెప్పుడు ఇంతే లేపో, ఆడ చూసినా గలాట్లు తెస్తా ఉంటావు, నేను వచ్చి 6 రంపులు పడేది అని చెప్పని నేను గదురుకున్నా సార్. మామూలు తరచూ గొడవ పడేవాడు కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేశారు. మామూలుగా అట్లనే నేను గదురుకునే గుడికి అప్పుడు టీ షర్ట్ వేసుకున్నాడు, ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ వేసుకున్నాడు. టీ షర్ట్ ఇట్లా పెట్టి ఇట్లా తీసినప్పుడు అప్పుడు చూసినా సార్ ఈ సైడ్ అంతా నల్ల గాయాలు, వాటితో గుద్దుంటే నల్లగా గాయాలు కట్టినాయి. ఈ సైడ్ నల్ల కమలకపోయినాయి. ఇంతగా కొట్టినారు, ఎందుకు కొట్టినారు వాళ్ళు అని అడిగితే ఎవరు కొట్టారని చెప్పి అడిగారా మీరు? అడిగినాను సార్. పేరు ఒకటే, సురేష్ ఒకడే. ఎందుకు అంటే గతంలో సురేష్ కి అయినా ఒకడే ఎందుకు కొడతారా నిన్ను అని చెప్పని నేను అడిగినాను. నన్ను మంచితనంగా పిలిచినారు, నేను వాళ్ళ తాను పోయినాను, కొట్టినారు అన్నాడు. యాడ కొట్టిండే నిన్ను అంటే ఆ విషయం చెప్పలేదు. సో గతంలో ఏమైనా గొడవలు ఉండేటివా సురేష్ కి కిరణ్ కి? ఏమన్నా లేదు, గతంలో ఎప్పుడు కూడా లేదు. ఎప్పుడు లేదు. ఓకే, వాళ్ళ ఇల్లు వీళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుంది? దగ్గరనే సార్. అట్లా వాళ్ళ ఇల్లు ఉంది, ఇట్లా ఎదురుగా ఇట్లా మా ఇల్లు ఉంది, ఇట్లా ఎదురుగా వచ్చి వాళ్ళ ఇల్లు ఉంది. అంటే గతంలో అంటే ఇంటి దగ్గరే అంటున్నారు, వారికి ఏమన్నా అంటే గతంలో కూడా ఏదైనా జరిగినాయా? గతంలో ఏం జరిగింది లేదు సార్. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది సార్, సాతి అనేసి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని ఈ అబ్బాయి మాట్లాడిందిలా, ఆ అమ్మాయి వచ్చి ఈ అబ్బాయిని మాట్లాడిందిలా. వీడేం చేసేదంటే ఎప్పుడప్పుడు తాగేసి వచ్చినప్పుడు కడపలో కూర్చొని ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అది ఇది మాట్లాడుకుంటా వదులుకుంటా ఉండేవాడు. అంతే, అంతకు మించి వాళ్ళ ఇంటికాడికి పోయేవాడు కాదు. ఆ పాపను మాట్లాడేది లేదు. ఆ పాపను పిలుచుకొని ఎక్కడ పోయింది అంటే పిలుచుకొని పోయినారని చెప్పేసి ఎవరు అన్నారు మీతో? లేదు సార్. ఆ అబ్బాయి అయితే ఎవరికి చెప్పుకోనలా, ఇంటికాడైతే వదులుకుంటా మాట్లాడుకుంటా ఉన్నాడు. ఎవరిపైన మీకు అనుమానం ఏమన్నా ఉందా? ఆ అబ్బాయి మీదనే సార్. సురేష్ అనే అబ్బాయి మీద మీకు పూర్తిగా అనుమానం. ఓకే, సో మీరు ఏం కోరుకుంటున్నారు? మస్మన్ టీవీ తరపున ఏం కోరుకుంటున్నారు? మాకు ఇంకా ఆ అబ్బాయి తాగుతానాడో తలకు పోసుకుంటాడు మాకు తెలుసు సార్. ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది కదా మూగమ్మ, ఆ పాపను అయితే చూసుకుంటా ఉన్నాడు. ఇంకా నేను ఆ పాప దగ్గర నేను ఉండేదానికి లేదు. ఆ పాపకి పిక్చర్లో ఏమన్నా న్యాయం చేయలేనేసి మేము కోరుకుంటున్నాం. చెప్పండి, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర, బి వెంకటేశ్వర. ఓకే, ఏం చేస్తుంటారు? మీరేం చేస్తుంటారు? రాయి పని చేస్తాం. ఓకే, సో మీకు మీ బామర్ది ఇంటికి వచ్చి వెళ్తుంటాడని చెప్పేసి చెప్తా ఉంది అక్క. వాళ్ళక్క హోటల్లోకి పోతుంది పనికి వేసిన తర్వాత ఏదో ఇంత అంతా తెస్తుంది, తినేసి వెళ్ళిపోతాడు. అట్లోడు ఆ పిల్లోడు సురేష్ అనే పిల్లోడు వచ్చినాడు, కొట్టినాడు మా అమ్మ నన్ను, ఈ పక్క ఆ పక్క అని కొట్టినాడు అని చెప్పి మీతో కూడా చెప్పాడు. వచ్చినాడు ఈడ ఈ తావన ఊరు వేసుకునేసి అట్లా అంత. దేంతో వేసుకున్నాడు ఊరి? చీర వాళ్ళు పోలీసులు తీసుకుంటారు. చీరతో ఊరు వేసుకొని చనిపోయాడు. మళ్ళా 12:30 కాడ లేచిన మా భార్య కూడా మా పిల్లలు బయట అగ్గిమంట వేసుకున్నారు. ఇప్పుడు నైట్ ఆదివారం నైట్ 12 బయట ఇద్దరు ఉండారు. ఓకే, ఏమే
అక్కడ మంటేసుకుంటా అంటే మళ్ళీ వచ్చి మా భార్యకి చెప్పిన ఇట్లా మీ తమ్ముడు 3 మాటలు లాగుంటున్నా పాపను మేము ఉర్రు వేసుకున్నాడు ఉండు మమ్మ ఏమి ఎందుకు వేసుకుంటాడు అని చెప్పింది అంతే సార్. ఓకే, అంటే ఫస్ట్ మీరే చూశారు, మీరు చూసిన తర్వాత మీ భార్యకి చెప్పారు. మా పిల్లలు కూడా బయట ఉన్నారు, ఇల్లు తెరిచినట్లే ఉంది. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది ఇదంతా? 12:30 సార్ కరెక్ట్. ఆయన ఎన్ని గంటలు గురి వేసుకున్నారు? ఎప్పుడు వేసుకున్నాడో ఏమో తెలియదు, మీకు తెలియదు. పిల్లలు బయట ఉన్నారు, బయట ఉన్నారు. బయట రోడ్లో బొమ్మలు అవన్నీ ఎత్తుతా ఉంటే ఓకే, అక్కడ బయట అట్టపెట్టెలు వేసుకొని అగ్గి పెట్టుకుంటా ఉన్నారు. ఓకే, అంటే జాతర జరిగిందా ఇక్కడ? గంగమ్మ జాతర జరిగింది కాబట్టి మీ పిల్లలు బయట ఉన్నారు. ఆ సమయంలోనే డోర్ కూడా ఓపెన్ లో ఉండింది. డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇది మటుకు కూడా ఈ డోర్ కట్ మటుకు ఫుల్ గా ఉంది, ఇది క్లోజ్ లో ఉంది. ఎందుకంటే మీరు లోపల ఆయనే క్లోజ్ చేస్తాడా? ఓకే, మీ తమ్ముడే క్లోజ్ చేసేసాడు మీకు. ఓకే, మీకు మీరందరూ లోపల ఉన్నారని చెప్పి చూసుకున్న తర్వాత ఆయన అక్కడ హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది. ఓకే, కింద పండబెట్టేసి ప్రాణం ఉందేమో అనేసి మేమేమో చేసినామంటే ఇద్దరం తీసినాం. నేను పైకి ఎత్తిన బాడీ పైకి ఎత్తితే ఆయన పైన ముడిపోయినాను, మెడ దగ్గర ముడిప్పేసి ఇంకా ప్రాణం ఉందేమో కొన అనేమన్నా ఉండాడేమో అనేసి నోట్లో నీళ్లు పోసి ముఖం మీద ఒక గ్లాస్ నీళ్లు పోసి మొహం కడిగినా. నేనే కడిగితే ఆ అబ్బాయి పైకి చూపు పైకి వచ్చింది. ఇట్లా కడిగినప్పుడు ఇట్లా కళ్ళు తెరుచుకుంటాయి, పైకే ఉంది చూపు. ఇట్లా కిందికి నాలుగు లోపలికే ఉంది. ఓకే, మీరు నాడి ఏమన్నా చెక్ చేస్తారా అప్పుడు? నాడి అవంతా నాకు తెలియదు సార్, అంటే నీళ్ళు చల్లితే లేస్తాడని నీళ్ళు చల్లేది, నోట్లో నీళ్ళు పోసిన అంతే సార్. నీళ్ళు పోయినా లోపలికి పోలేదు సార్. సో చూసారు కదండి, అంటే కాపాడేటువంటి ప్రయత్నం అయితే చేయాలనుకున్నారు. కాకపోతే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అంటే హ్యాంగింగ్ చేసుకొని చాలాసేపు అయింది కాబట్టి ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. కాకపోతే సపర్యలు చేసినప్పటికీ కూడా ఆయన్ని కాపాడుకోలేకపోయామని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు మనతో చెప్పడం అయితే జరుగుతుంది. అంటే జాతర జరిగినటువంటి ప్రాంతంలో వారి పిల్లలు కూడా, అంటే ఇంట్లో పడుకొని ఉండాల్సినటువంటి పిల్లలు కూడా ఆ జాతర సమయంలో అక్కడ చలిమంట కాపుకొని వారు అక్కడ బయట ఆడుకున్నటువంటి పరిస్థితి. అంటే రాత్రి మొత్తం కూడా వారు అంటే 1 గంట ప్రాంతం వరకు కూడా వారు ఆడుకునేటువంటి పరిస్థితిలో వాళ్ళంతా బయట ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా బయట ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా వారి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే వారు అంటే అబ్బాయి చనిపోయినటువంటి కిరణ్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వారి అక్క వారి బావ ఇద్దరు కూడా అంటే వీరు కష్టజీవులు కాబట్టి బయటికి వెళ్ళి వచ్చేసరికి పూర్తిగా వారు అలసిపోయి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే అలసిపోయిన తర్వాత పడుకొని దాదాపుగా 12:30 ప్రాంతంలో ఆయన లేచి నిర్ధారించుకుని ఆయన అంటే ఉరి వేసుకున్నారు అని చెప్పేసి వారి బావగారు ఎవరైతే ఉన్నారో అంటే వారి మామ ఎవరైతే ఉన్నారో ఆయన చూడడం అయితే జరిగింది. అంటే ఇక్కడ చూశారు కదా అంటే ఇక్కడ ఇదే చైర్ ఉపయోగించి ఆయన పూర్తి స్థాయిలో అంటే పైకి అక్కడ కనపడుతున్నటువంటి ఒక హుక్కి ఒక చీర అంటే పాత చీర తీసుకొని ఆ చీరతో ఉరి వేసుకొని బలవన్ మరణానికి పాల్పడాడని చెప్పేసి కుటుంబ సభ్యులు మనకు చెప్పడం అయితే జరుగుతుంది. కాకపోతే ఏది ఏమైనా కూడా ఇంతకు ముందు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా, ఎందుకంటే ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు, కారణం ఉంటుంది కదా. ఆ కారణం ఎందుకు కొట్టారు అంటే కొట్టిన దానికి మనస్తాపానికి గురై చనిపోయారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పోలీస్ శాఖ వారు క్షుణ్ణంగా దీన్ని విచారణ చేపట్టి ఖచ్చితమైనటువంటి న్యాయం చేయాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. కాకపోతే ఆ యొక్క చిన్నారి తల్లి ఆ చిట్టి తల్లికి మాటలు కూడా సరిగా రానటువంటి పరిస్థితి అయితే మనకు ఆమె మనతో పాటు కూడా చెప్పడం అయితే జరిగింది. అంటే ఆమె చెప్పడానికి ప్రయత్నిస్తుంది అంటే ఏమి జరిగింది అంటే ఈ యొక్క చెల్లెలు అదేవిధంగా వారి అన్న కిరణ్ ఎవరైతే చనిపోయారో వారిద్దరు కూడా ఒకే ఇంట్లో ఉంటారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు మనతో పాటు చెప్తున్నారు. కాకపోతే అక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశాలని తను చెప్పలేనటువంటి పరిస్థితిలో మనకు ఇక్కడ కనపడతా ఉంది. కాకపోతే విచారణ చాలా గట్టిగా చేయాలి, విచారణ చేసిన తర్వాత ఈ కుటుంబానికి ఖచ్చితమైనటువంటి న్యాయం చేయాలని చెప్పేసి కూడా సుమన్ టీవీ తరపున ఈ యొక్క కుటుంబం అంతా కూడా కోరుకుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు.